రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్ వార్నర్ బ్రోస్‌ని $82 బిలియన్ పెట్టి కొని ఎంటైర్ వరల్డ్‌ని షాక్‌కి గురిచేసింది. న్యూస్ ఫీడ్‌లో ఎక్కడ చూసినా ఈ విషయం గురించే. అసలు నెట్‌ఫ్లిక్స్ వార్నర్ బ్రోస్‌ని అంత హై అమౌంట్ పెట్టి ఎందుకు బై చేసింది? వార్నర్ బ్రోస్ అంత పెద్ద స్టూడియో అయినా ఎందుకు అమ్మేయాల్సొచ్చింది? ఈ డీల్ వెనుకున్న డార్క్ ట్రూత్స్ ఏంటి? మరిది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ థియేటర్స్‌ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. మనందరికీ వార్నర్ బ్రోస్ ఎంత పెద్ద మూవీ ప్రొడక్షన్ హౌసో తెలుసు. చిన్నప్పటి నుంచి మనం చూసిన మోస్ట్ ఆఫ్ బిగ్ మూవీస్ అన్నీ ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచే వచ్చాయి. 'హ్యారీ పాటర్', 'డీసీ మూవీస్', 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ఇలాంటి ఎన్నో వచ్చాయి. స్టార్టింగ్‌లో చిన్నగా మొదలైన ఈ కంపెనీ వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్‌లో ఒకటిగా ఎదిగింది. వాళ్ళు చేసిన మెజారిటీ మూవీస్ వరల్డ్ వైడ్‌గా ఆడియన్స్‌ని ఆకట్టుకునేవి. బట్ కట్ చేస్తే 10 ఇయర్స్ బ్యాక్ నుంచి వార్నర్ బ్రదర్స్‌కి ప్రాఫిట్స్ కన్నా లాసెసే ఎక్కువొస్తున్నాయి. తీసిన మూవీస్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. యాక్చువల్‌గా ఏంటంటే వార్నర్ బ్రోస్‌కి ఒక పేరెంట్ కంపెనీ ఉంది. దాని పేరు టైమ్ వార్నర్. ఈ కంపెనీ కిందే వార్నర్ బ్రదర్స్, హెచ్‌బీఓ, టర్నర్, సీఎన్ఎన్ లాంటి సబ్ కంపెనీస్ ఉండేవి. వార్నర్ బ్రదర్స్ ఏమో మూవీస్, టీవీ షోస్ ఏమో హెచ్‌బీఓ అండర్‌లో ఉండేవి. వీళ్ళ అండర్‌లో వచ్చిందే 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సిరీస్ కూడా. అండ్ సీఎన్ఎన్ న్యూస్ ఛానెల్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. టర్నర్ కంపెనీ అండర్‌లో చిన్నప్పుడు మన రక్తాలు చిందించిన కార్టూన్ నెట్‌వర్క్ లాంటి ఛానెల్స్ ఉండేవి. ఈ కంపెనీస్ అన్నీ టైమ్ వార్నర్ అండర్‌లో ఉన్న ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్‌గానే ఆపరేట్ చేసేవాళ్ళు. 2018 వరకు అంతా బానే ఉండేది. బట్ 2018లో ఈ టైమ్ వార్నర్ పేరెంట్ కంపెనీని టెలికాం జెయింట్ అయిన AT&T $85 బిలియన్ పెట్టి కొనుక్కుంది. వాళ్ళు కొన్న తర్వాత ఈ కంపెనీస్ అన్నిటిని ఇండివిడ్యువల్‌గా ఉంచకుండా అన్నిటిని కలిపి వార్నర్ మీడియా అనే సింగిల్ కంపెనీగా మార్చారు. ఇక్కడే వార్నర్ బ్రోస్‌కి మేజర్ ఇష్యూ స్టార్ట్ అయింది. మేనేజ్మెంట్ మారటం వల్ల సరిగ్గా ఇది రన్ అయ్యేది కాదు. AT&T వాళ్ళు థియేటర్ బిజినెస్ కన్నా స్ట్రీమింగ్ మీదే ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు. ఇంక ఫ్యూచర్ మొత్తం స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లోనే ఉంటుందని చెప్పి 2020లో హెచ్‌బీఓ మ్యాక్స్ అనే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ని తీసుకొచ్చారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌కి ఆ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ పోటీ ఇవ్వలేకపోయింది. ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయలేక కంటిన్యూయస్‌గా లాసెస్ ఫేస్ చేసింది. వీళ్ళేం చేసేవాళ్ళంటే హెచ్‌బీఓ మ్యాక్స్‌కి సబ్‌స్క్రైబర్స్ పెంచాలని న్యూ మూవీస్ అన్నీ అందులోనే రిలీజ్ చేసేవాళ్ళు. దీనివల్ల మూవీ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్‌కి కోపమొచ్చింది. ఈ నొప్పొస్తుంది కదా! కంపెనీస్ అన్నీ ఎన్ని చేంజెస్ తీసుకొచ్చినా లాసెస్‌లోనే రన్ అవ్వటంతో AT&T కంపెనీ వార్నర్ మీడియాని 2022లో డిస్కవరీకి అమ్మేసింది. డిస్కవరీ మెర్జ్ అయ్యాక వార్నర్ బ్రోస్ కాస్త WBD వార్నర్ బ్రోస్ డిస్కవరీగా మారింది. యాక్చువల్‌గా ఈ మెర్జ్ తర్వాత వార్నర్ బ్రోస్ కమ్‌బ్యాక్ ఇస్తుందనుకుంటే కమ్‌బ్యాక్ మాట సరిగదా అప్పటినుంచి పట్టుకున్న ప్రతిదీ మసైంది. పెద్ద బడ్జెట్ పెట్టి తీసిన 'ఫ్లాష్', 'ఆక్వామన్ 2', 'బ్లూ బెటల్' ఇలా ప్రతిదీ బాక్స్ ఆఫీస్ దగ్గర హ్యూజ్ లాసెస్ ఫేస్ చేశాయి. అటు డిస్కవరీ సైడ్ నుంచి కూడా రెవెన్యూ రావట్లేదు. కంపెనీ అప్పు $40 బిలియన్ రీచ్ అయింది. విచ్ ఈస్ హ్యూజ్ ఫర్ ఎనీ ప్రొడక్షన్ హౌస్. సో ఇంక వాళ్ళకి సెల్ చేయడం తప్ప వేరే ఆప్షన్ దొరకలేదు. సరే వార్నర్ బ్రోస్ అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇంక అమ్మేయాల్సొచ్చింది. నెట్‌ఫ్లిక్స్ మెయిన్ కాన్సెప్టే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ గదా! మరలాంటిది నెట్‌ఫ్లిక్స్ వార్నర్ బ్రోస్‌ని కొనడానికి కూడా ఫ్యూ మేజర్ రీజన్స్ ఉన్నాయి. అవేంటంటే బేసికల్లీ ప్రెజెంట్ నెట్‌ఫ్లిక్స్ కొనింది ఓన్లీ వార్నర్ బ్రోస్ ఒక్కదాన్నే గాదు. ఎంటైర్ డిస్కవరీ ప్లస్ వార్నర్ బ్రోస్ కంపెనీని. విచ్ ఇంక్లూడ్స్ WB 100 ఇయర్స్ నుంచి తీసిన మూవీస్, అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్, వాళ్ళ కిందున్న 'హ్యారీ పాటర్' థీమ్ పార్క్స్, DC యూనివర్స్, కామిక్స్, కార్టూన్ నెట్‌వర్క్, ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, టీవీ ఛానెల్స్, గేమింగ్, డిస్కవరీ ఇలాంటి చాలా వాటిని కొనింది. $82 బిలియన్ అంత హ్యూజ్ అమౌంట్ పెట్టి నెట్‌ఫ్లిక్స్ కొన్నప్పుడు అందరూ షాక్ అయ్యారు. బట్ దీని వెనక నెట్‌ఫ్లిక్స్ బిగ్గెస్ట్ స్ట్రాటజీ ఉంది. నెట్‌ఫ్లిక్స్ మెయిన్ కాంపిటీటర్ ఎవరు? ప్రైమ్ అండ్ హాట్‌స్టార్. అమెజాన్ ఎకోసిస్టమ్ వేరు. అది మేజర్‌లీ ఈ-కామర్స్ సైట్. బట్ డిజ్నీ అలా గాదు. దీనికంటూ ఒక ఫిల్మ్ ఎకోసిస్టమే ఉంది. ఓన్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, మార్వెల్, థీమ్ పార్క్స్, మెర్చండైజ్, స్టూడియోస్ ఇలాంటివన్నీ. సో ఫ్యూచర్‌లో డిజ్నీ కంపెనీకి పోటీ ఇవ్వాలంటే నెట్‌ఫ్లిక్స్‌కి కూడా ఇవన్నీ ఓన్‌గా ఉండాలి. ఇప్పటికిప్పుడు అన్నీ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయడం కష్టం. సో ఆల్రెడీ ఉన్న వాటితో మెర్జ్ అవ్వడం బెటర్ అనుకున్నప్పుడు నెట్‌ఫ్లిక్స్‌కి దొరికిన బెస్ట్ ఆప్షన్ వార్నర్ బ్రదర్స్. డిజ్నీ తర్వాత వరల్డ్‌లో అంత పెద్ద స్టూడియోస్ వార్నర్ బ్రోస్. ఇప్పుడది ఎక్వైర్ చేయడం వల్ల నెట్‌ఫ్లిక్స్‌కి స్ట్రీమింగ్‌లోనే గాదు, థియేట్రికల్ మూవీస్ పైన కూడా మార్కెట్ వస్తుంది. ఆల్రెడీ నెట్‌ఫ్లిక్స్ తన ఒరిజినల్ మూవీస్‌ని థియేటర్స్‌లో రిలీజ్ చేస్తుంది. బట్ అవి అనుకున్నంత సక్సెస్ అవ్వట్లేదు. బిగ్ స్క్రీన్‌లో రన్ అయ్యే మూవీస్ వేరుగా ఉంటాయి. ఓటీటీ కైండ్ ఆఫ్ మూవీస్ వేరుగా ఉంటాయి. సో థియేట్రికల్‌గా మూవీస్ తీయడానికి WB చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఒక్క మూవ్‌తో డిజ్నీ లాగే నెట్‌ఫ్లిక్స్‌కి కూడా తన ఓన్ ఎకోసిస్టమ్ బిల్డ్ అయింది. నౌ నెట్‌ఫ్లిక్స్ ఈస్ నాట్ జస్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. నెట్‌ఫ్లిక్స్ ఈక్వల్ టు స్ట్రీమింగ్ ప్లస్ స్టూడియో ప్లస్ ఫ్రాంచైజ్ ప్లస్ థీమ్ పార్క్స్ ప్లస్ గ్లోబల్ బ్రాండ్. వార్నర్ బ్రోస్ దగ్గర 'హ్యారీ పాటర్', 'ది లార్డ్ ఆఫ్ రింగ్స్', 'ఇట్', 'డీసీ మూవీస్', 'మ్యాట్రిక్స్', 'కంజూరింగ్' ఇలా చాలా వరల్డ్ బిల్డింగ్ అండ్ సూపర్ హీరో రిలేటెడ్ మూవీస్ ఉన్నాయి. ఫ్యూచర్‌లో రాబోయే 'హ్యారీ పాటర్' స్పిన్ ఆఫ్స్ కానీ, డీసీ నుంచి రాబోయే అప్‌కమింగ్ మూవీస్ గానీ, ప్రెజెంట్ డీసీ ప్రాఫిట్స్‌లో లేదు. ఇన్‌ఫాక్ట్ హ్యూజ్ లాసెస్‌లో ఉంది. రేపు ఫ్యూచర్‌లో కూడా ఇలాగే కంటిన్యూ అయితే డీసీని నెట్‌ఫ్లిక్స్ కంప్లీట్‌గా షట్ డౌన్ చేసే ఛాన్స్ కూడా ఉంది. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ఎంత పెద్ద టాప్ షోనో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆ సిరీస్‌కి ప్రీక్వెల్స్ లైక్ 'హౌస్ ఆఫ్ డ్రాగన్స్', 'ఏ నైట్ ఆఫ్ సెవెన్ కింగ్డమ్స్' వాటికి వార్నర్ బ్రోస్ చాలా బడ్జెట్ పెడుతున్నారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ అండర్‌లో ఉండటం వల్ల నెట్‌ఫ్లిక్స్ ఆల్రెడీ మల్టిపుల్ మూవీస్‌ని డీల్ చేస్తుంది. సో కాస్ట్ కటింగ్ చేసే ఛాన్స్ ఉంది. దీనివల్ల అవుట్‌పుట్ అంత క్వాలిటీగా రాకపోవచ్చు. హెచ్‌బీఓ మ్యాక్స్ వే ఆఫ్ స్ట్రాటజీస్ వేరు. లైక్ ఎవ్రీ వీక్ 1 ఎపిసోడ్ రిలీజ్ చేయటం అలా. అదే నెట్‌ఫ్లిక్స్ వే ఆఫ్ స్ట్రాటజీస్ వేరు. నెట్‌ఫ్లిక్స్ ఎయిదర్ మొత్తం సీరీస్‌ని ఒకేసారి దింపేస్తుంది లేదా వాల్యూమ్స్ కింద రిలీజ్ చేస్తుంది. ఎలాగైతే మార్వెల్ అండ్ డీసీ మూవీస్‌లో టోన్‌లో డిఫరెన్స్ ఉంటుందో,
నెట్‌ఫ్లిక్స్ అండ్ వార్నర్ బ్రోస్ మూవీస్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. డబ్ల్యూబీలో ఉండే సేమ్ టోన్‌ని మ్యాచ్ చేస్తారో లేదో డౌటే. టోన్‌ని చేంజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. జనరల్‌గానే నెట్‌ఫ్లిక్స్ థియేటర్‌లో మూవీ రన్ అయ్యే విండోని తగ్గించేసింది. మోస్ట్ ఆఫ్ నెట్‌ఫ్లిక్స్ మూవీస్ 2-3 వీక్స్‌లోనే థియేటర్ నుండి వచ్చేస్తాయి. కొన్ని మూవీస్ అయితే డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లోనే రిలీజ్ అవుతాయి. బట్ వార్నర్ బ్రోస్ థియేటర్‌నే మెయిన్ బిజినెస్‌గా అనుకొని మెజారిటీ డేస్ థియేటర్‌లోనే ఉంచేవాళ్ళు. బట్ ఇప్పుడు వాళ్ళ మూవీస్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే ఉండటం వల్ల నెట్‌ఫ్లిక్స్ వాటిని కూడా ఫాస్ట్‌గా తెచ్చేసే ఛాన్స్ ఉంది. ఇది థియేటర్స్‌కి అంత మంచిది కాదు. చెప్పాలంటే వార్నర్ బ్రోస్ మూవీస్ వల్ల థియేటర్స్‌కి రెవెన్యూ పరంగా చాలా హెల్ప్ అయ్యేది. బట్ ఇప్పుడు రెవెన్యూ డ్రాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆల్రెడీ ఆడియన్స్ థియేటర్‌కి రావట్లేదు. ఓన్లీ బిగ్ స్కేల్ మూవీస్‌కి కొంతమందైనా వస్తున్నారు. ఇప్పుడు ఈ రిలీజ్ వల్ల వచ్చే వాళ్ళ కౌంట్ కూడా డ్రాప్ అవుతుంది. పెద్ద మూవీస్ ఎటు తిరిగి థియేటర్‌లోనే రిలీజ్ అవుతాయి. బట్ మీడియం బడ్జెట్ అండ్ లో బడ్జెట్ మూవీస్ థియేటర్ దాకా వెళ్లకుండా నెట్‌ఫ్లిక్స్‌లోనే డైరెక్ట్‌గా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇంతే అమిగోస్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫేవరెట్ డబ్ల్యూబీ సిరీస్ ఆర్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అమిగో టాకీస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.